అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన, పులివెందులలో పర్యటించిన మాజీ సీఎం వైఎస్ జగన్. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం, రహదారి భద్రతా నిధి, రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిదిద్దడం, క్రాష్ బారియర్ల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులుగా వ్యవహరించిన విద్యార్థులు పలు బిల్లుల్ని ప్రవేశపెట్టి కాసేపు చర్చించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వైసీపీ నాయకులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిచేసుకుంటూ వెళ్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. కేశనపల్లి, శివకోడులో దెబ్బతిన్న కొబ్బరి తోటల్ని పరిశీలించారు. రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించి పంట నష్ట వివరాలు తెలుసుకున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సందర్భంగా రైతులకు పవన్ హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబుకు రైతులపై ప్రేమ లేదని విమర్శించారు మాజీ సీఎం జగన్. వైసీపీ పాలనలో అరటి రైతుల కోసం రైలు నడిపామన్నారు. కానీ ఇప్పుడు అరటి ఎక్స్పోర్ట్ జరగడం లేదన్నారు. కడప జిల్లా పులివెందులలో రెండో రోజు పర్యటించిన జగన్ బ్రాహ్మణపల్లిలో అరటి తోటల్ని పరిశీలించి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అరటి పంటకు గత 5 ఏళ్లలో బీమా కట్టినట్టు చూపిస్తే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సవాల్ చేశారు. పంటల బీమా కట్టినట్లు జగన్ చూపించుకుంటే రాజీనామా చేస్తాడా అన్నారు. వైఎస్ జగన్ పులివెందుల రైతుల వెన్ను విరిచారని విమర్శించారు. త్వరలోనే అరటి రైతు సమస్యల్ని పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 3 రోజులు మినహా మిగిలిన 7 రోజులు టోకెన్లు లేకుండా దర్శనాలకు రావచ్చని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు గొప్ప కార్యక్రమం జరగనుందని వివరించారు. జనవరి 2 నుంచి 8 వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రోజుకు 15,000 చొప్పున జారీ చేస్తామన్నారు. తిరుమల శ్రీవారికి 9 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందించారు. యాత్రికుల వసతి సముదాయాల మరమ్మతులకు ఆ మొత్తాన్ని ఎన్ఆర్ఐ దాత రామలింగరాజు ఇచ్చారు. 2012లో కూడా వివిధ టీటీడీ పథకాలకు 16 కోట్లు విరాళంగా ఇచ్చారు. రామలింగరాజు దాత విరాళాన్ని దశల వారీగా యాత్రికుల వసతి సముదాయాల్లో సౌకర్యాలు కల్పించనుంది టీటీడీ. తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీఐడీ విచారించింది. విజయవాడ తులసినగర్లోని సీఐడీ కార్యాలయంలో విచారించారు. ఇప్పటికే 2 రోజుల పాటు ఈ కేసులో ఆయన్ని విచారించామని సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ తెలిపారు. ఇదే కేసులో నిన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని విచారించింది సీఐడీ. తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం కొమ్మనేటూరు పంచాయతీలో మేత పోరంబోకు భూములను అన్యాయంగా కొంతమంది ఆక్రమించారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 338లో సుమారు 150 ఎకరాలు మేత పోరంబోకు భూములుండగా ప్రస్తుతం వాటిని కొంతమంది ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చేశారు.